నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య. సో, అందరికీ ముందుగా అయితే హ్యాపీ మకర సంక్రాంతి. చాలా లేట్‌గా చెప్తున్నా కదా! దీని రీజన్ ఏంటి అంటే, సంక్రాంతి అవ్వగానే కనుమ రోజు మేము బయటికెళ్ళామండి ట్రిప్‌కి. సో, అక్కడి నుంచి వచ్చేసరికి మాకు 5 డేస్ అయింది. అస్సలు హెల్త్ బాలేదు. గొంతు పట్టేసింది. జలుబు, దగ్గు. సో, అవి కూడా మేము ఎక్కడికెళ్ళాము, ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో, ఆ వ్లాగ్స్ కూడా వస్తున్నాయి. సో, స్టే ట్యూన్ గైస్. ఇక్కడైతే మేము భోగి రోజు పిల్లలకి నువ్వుల నూనెతోటి బాడీ మొత్తం రాసి కాసేపు ఉంచాక అప్పుడు స్నానం చేపిస్తాము. సో, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కువ ఫేమస్ అయితే మకర సంక్రాంతి అండి. చాలా పెద్ద పండుగ అనమాట ఇదే మాకు. సో, వాళ్ళకి ఫస్ట్ ఆయిల్ రాసి స్నానం చేపిచ్చాక నేనైతే ఇల్లు మాప్ పెట్టుకున్నా. ఎందుకంటే ఆయిల్ కదా! మొత్తం అటు ఇటు తిరుగుతారు. మొత్తం ఫ్లోర్ మొత్తం జిడ్డు ఉంటుంది కాబట్టి, తర్వాత వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి రెడీ అయితే చేపిచ్చేసాను. ఇక్కడ నేను భోగి రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. సో, సంక్రాంతికైతే పక్కా అయితే ఆడపిల్ల పుట్టింటికైతే వెళ్తారండి మా సైడు. సో, నేనైతే భోగి రోజు మార్నింగ్ వెళ్తున్నా. ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని రెడీ అయినాక వెళ్తున్నాం. సో, మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది నాతోటి. ఇంక ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసరికి మా అక్క ఆల్రెడీ ముందే వచ్చేసింది. ఇంకా మా అక్క వాళ్ళ పాప, మేము మాత్రం మా ఇంట్లో ఉన్నాం. ఇక్కడ నుంచైతే మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. సో, వెళ్ళిన తర్వాత ముందైతే దేవుడికైతే మొక్కుకుంటాం కదా! పుట్టింటికెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి అంటే దేవుడికి మొక్కడమేనండి. సో, ఇక్కడైతే ఇద్దరు పిల్లలు మంచిగా మొక్కుతున్నారు. నా గొంతు కొంచెం బాలేదు. అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలా పెయిన్‌గా ఉంది గొంతు. కానీ చేస్తున్నాను. సో, ఇక్కడ నుంచైతే నేను భోగి మంటలైతే వేయలేదండి మా ఇంటి దగ్గర. ఎందుకంటే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్. సో, అక్కడ వేయడానికి ఛాన్స్ లేదు. అందుకే ఇక్కడే మా అమ్మ వాళ్ళు మార్నింగే భోగి మంటలు కూడా వేశారు. సో, భోగి మంటలు వేసిన తర్వాత దాన్ని బొట్టు పెట్టుకుంటామనమాట. సో, ఇక్కడైతే బొట్టు పెడుతుంది మా అక్క పిల్లలకి. ఇక నెక్స్ట్ మేము భోగి రోజు పెద్దగా అయితే ముగ్గులైతే వేయమండి. జస్ట్ నార్మల్‌గా అయితే ఏస్తాము. అసలైన ముగ్గులైతే సంక్రాంతి రోజే ఏస్తాము. ఇది కూడా ఇక్కడైతే నేను లేను కాబట్టి మా అక్కనే చేసింది. సో, అంతా కంప్లీట్ అయినాక ప్రసాదం అయితే ఫస్ట్ అయితే ఇచ్చేస్తాము. సో, ప్రసాదం తినిన తర్వాతనే ఏదైనా సరే ముందు మాకు భోగి రోజైతే ఆయిల్ రాయడం ఇవన్నీ పనులుంటాయండి. సంక్రాంతి రోజు మేమేంటంటే అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం. మేము సంక్రాంతి రోజు పెడతామన్నమాట. చాలామంది తెలంగాణ సైడు కొంతమంది ఒక్కొక్కరి దుక్కు ఒక్కొక్కలాగుంటుంది. సో, మేమైతే పెద్దగా బట్టలు పెట్టేది సంక్రాంతి రోజే అనమాట. సో, ఇక్కడైతే టిఫిన్‌గా అయితే గారెలైతే వేసుకున్నాము. సో, గారెలు కంప్లీట్ అయినాక అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇక్కడ మేము సంక్రాంతి రోజు అందరం కలిసే ఉంటామండి. ఎక్కడో ఒక దగ్గర గ్యాదర్ అవుతాం ఖచ్చితంగా. ఇదే మాకు పెద్ద పండుగ కాబట్టి. సో, టిఫిన్స్ అన్నీ అయ్యాక లంచ్ చేసే గ్యాప్‌లో అయితే మేము కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇదొచ్చేసి పుల్సాట అనమాట. మీలో ఎంతమందికి తెలుసు పుల్సాట చాలా కామెడీగా ఉంటుంది. ఇంక అలానే లూడో గేమ్ ఆడాము. అలా కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇంక నెక్స్ట్ లంచ్ టైంకైతే ఇక్కడ మా అమ్మ వచ్చేసి బగారా రైస్ అలానే పన్నీర్ బటర్ మసాలా అయితే చేశారు. ఎందుకంటే మేము భోగి రోజు సంక్రాంతి రోజు నో నాన్ వెజ్ అండి. ఓన్లీ కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటాము. సో, మేమైతే లంచ్ ప్రిపేర్ అయినాక షాపింగ్‌కెళ్ళాము. ఎవరైనా పండగ ముందు చేస్తాం గానీ నేనైతే సంక్రాంతి ముందు రోజు భోగి రోజు చేశాననమాట. నాకేంటంటే ఒక ప్లెయిన్ శారీ తీసుకోవాలని అయితే ఉందండి. సో, దానికోసం ఎన్ని షాప్స్ తిరిగానో అస్సలు నాకు దొరకను కూడా దొరకలే. ఓన్లీ ప్లెయిన్ మాత్రమే ఉంది. ఇంక నెక్స్ట్ బ్లౌజ్ డిఫరెంట్‌గా వచ్చింది. నాకు అస్సలు ఆ సెట్ అవ్వలేదు. ఇంకా అలా అని నర్సింగ్‌కెళ్ళామండి అమీర్పేట్‌లో. బాబోయ్! జస్ట్ నార్మల్ ప్లెయిన్ శారీ వచ్చేసి 5, 6,000 అంట. ఇంకా నాకంత పెట్టి ఎందుకు శారీ తీసుకోవాలని వచ్చేసాను. ఇంక నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకైతే ఫ్రాక్ తీసుకున్నాను. సో, ఇలా చూస్తూ జస్ట్ నార్మల్ షాప్‌కైతే వెళ్ళాక నాకైతే నేను అనుకున్న బడ్జెట్‌లో నాకు సెట్ అయినట్టుగా నేను ఏ మోడల్ అయితే అనుకున్నానో ప్లెయిన్ శారీ. సో, ఆ శారీ అయితే దొరికింది. ఆ శారీ తీసుకున్నాను. దాని మీదకి వైట్ బ్లౌజ్ వచ్చింది. సో, వైట్ బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ ఉండడం వల్ల సెట్ అయిపోయిందనమాట. సో, ఆ శారీ ఎప్పుడు కట్టుకున్నాను అంటే ట్రిప్స్‌కి వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ కట్టుకున్నాను. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో నేను
అది మీతో షేర్ చేసుకుంటా కదా, అప్పుడు మీకు చూపిస్తాను ఆ శారీ ఏంటన్నది. సో ఇవే వచ్చేసరికి నర్సింగ్‌లో అండి. జస్ట్ నార్మల్ బార్డర్ డిజైన్ మాత్రమే 5,000-6,000 అంట. అసలు నేనైతే షాక్ అయినాను. ఎందుకంత మనీ అనేసి. సో ఆ రోజు మేము వెళ్ళాం కాబట్టి బయట కొంచెం డెకరేషన్ చేశారు షాపింగ్ మాల్స్ ముందట. ఇంకా అలానే భోగి రోజే మేము వంటలైతే చేసాము. అంటే ముందు 2 డేస్ ముందే మమ్మీ మురుకులైతే వేసేసింది. సో భోగి రోజైతే అరిసెలు, అలానే గులాబీ పువ్వులైతే వేశారు. ఏంటంటే సంక్రాంతికి మేము ఎక్కువ పిండి వంటలు చేస్తామండి. చాలా తగ్గిపోయింది పిండి వంటలు చేయడం కూడా. ఇప్పుడు ఓన్లీ 3 ఐటెమ్సే చేసాము. ఇంతకుముందైతే 4, 5 ఐటెమ్స్ చేసుకొని ఉంచుకునేవాళ్ళము. అసలు టీ తోటి అవే, ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు అవే. మొత్తం అవయిన వరకు మొత్తం అవే ఉంటాయి మా ఇంట్లో అయితే. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగు భోగి పళ్ళైతే పోస్తున్నాం పిల్లలు ముగ్గురు ఒకే దగ్గర, మా అక్క వాళ్ళ పిల్లలకును, అలానే మా బాబుకి ముగ్గురికి ఒకే దగ్గర పెట్టి భోగి పళ్ళైతే వేస్తున్నాము. సో మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు భోగి పళ్ళు అవన్నీ తెచ్చేసామన్నమాట. తెచ్చేసి ఇవన్నీ పిల్లలకైతే అరేంజ్ చేసి వేసాము. ఇది ఈవినింగ్ టైం అనమాట. సో ఈవినింగ్ టైంలో కూడా అందరం కలిసే వేసాము. సో పిల్లలకి ఏదైనా హ్యాపీనెస్ అంటే భోగి పళ్ళు దగ్గరేనండి. అసలు ఒక పక్క భోగి పళ్ళు వేస్తుంటే కింద ఏమేమి పడ్డాయి అవే తీసుకుంటున్నారు వాళ్ళు. ఎంత చెప్పినా వినలేదనమాట. సో వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అనుకోండి. ఇంకా భోగి పళ్ళు పోసిన తర్వాతకి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు అండి. సంక్రాంతి రోజు చెప్పాను కదా, మేము సంక్రాంతి రోజే ముగ్గులు వేస్తాం కలర్స్ తోటి. మాకు 6కి స్టార్ట్ చేస్తే 7:30, 8 అయింది మాకు కంప్లీట్ అయ్యేసరికి. సో మా అక్క వాళ్ళ పాప కూడా అసలు ముగ్గులు వేస్తానని అన్నది. తను కూడా మాతో పాటు లేచిందనమాట. సో ముగ్గులన్నీ కలర్స్ తోటి అయితే వేసాము. మీరెలా సంక్రాంతి సెలబ్రేట్ చేశారో అన్నది నాకు కామెంట్స్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో ఎందుకంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తారు. సో మీరేం వెరైటీస్ చేశారు, ఆ రోజు మీ ఫ్యామిలీతోటి ఎలా ఎంజాయ్ చేశారు అన్నది తప్పకుండా నాతో షేర్ చేసుకోకుండా మర్చిపోకండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అసలు కనుమ రోజు మేము నాన్ వెజ్ కానీ బయటికెళ్ళడం కానీ అలా చేస్తాము. బట్ కనుమ రోజు మేము ట్రిప్కి వెళ్ళాల్సొచ్చింది. సో ఆ వీడియోస్, ఆ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా ఇప్పుడు వస్తాయండి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. సో అలానే మా ముగ్గు ఎలా వచ్చింది ఏంటన్నది కూడా నాకు చెప్పండి. సో ముగ్గు చూడడానికి ఇంతేనా అనిపిస్తుందండి. కానీ అవి కలర్స్ వేసి అవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో మొత్తానికి ఇంత కష్టపడిన దానికి ఇలా వచ్చింది మాకైతే లుక్. మీకెలా అనిపించింది మా ముగ్గులైతే? మేము సంక్రాంతి కానీ న్యూ ఇయర్ కానీ వచ్చిందంటే ఏ ముగ్గేయాలి, ఎలాంటి ముగ్గేయాలి అన్నదే ఒక ముందు రోజు నైటే అనమాట అంతా సెర్చ్ చేసి డిసైడ్ అయ్యి పెట్టుకుంటాం అనమాట. అసలు సంక్రాంతి రోజు గంగిరెద్దు రావడమే చాలా రేర్ అయిపోయింది. అప్పుడైతే విలేజ్‌లో అయితే చాలా వస్తుండేయండి. ఈ మధ్యన అస్సలు రావట్లేదు. మాకైతే లాస్ట్ ఇయర్ అస్సలు రాలేదు. కానీ ఈ ఇయర్ వచ్చింది. సో కొంచెం అరటిపండు, వాటికి కావాల్సినవి చీర, బియ్యం అవన్నీ వేసేసాము. నేను చెప్పాను కదా ముందే. ఇక్కడొచ్చేసి పెద్దవాళ్ళకైతే బట్టలు చూపించి అవి మేము పంతులకి అన్నీ ఇస్తామన్నమాట. పంతులకి బియ్యము, అలానే కూరగాయలు అవన్నీ ఇస్తాము. పంతులకి పిలిపించి ఇంట్లో కాసేపు మంత్రాలు అవి చదివి తీసుకుంటారనమాట. ఇంకా అలానే పెద్దవాళ్ళకైతే వంటలైతే సపరేట్‌గా చేస్తాము. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక కర్రీ, అలానే జావా, సప్పటి పప్పు, బూరెలు, గారెలు, అలానే అన్నం ఇవన్నీ చేసి పెడతామన్నమాట. సో ఇయర్‌కి ఒకసారి మేము సంక్రాంతి రోజే చేస్తామన్నమాట. సో మా సంక్రాంతి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.